శ్రీవల్లి భాగ్యం కుట్రలు రామరాజు ముందు బయట పెట్టిన సాగర్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి భాగ్యం నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా సాగరు రెండింటికి మధ్య గీత పడేటట్టు చేస్తాడు. నిజానికైతే సాగర్కి ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. కావాలనే వల్లి ఆ ఇంట్లో ఉంటే ప్రతి క్షణం నర్మదకు నరకం చూపించవచ్చు. లేదంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతే ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగాలు, బోలెడు డబ్బులు వస్తాయి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఎలా చేస్తూ ఉండాలి? ఉండకూడదు. ఇక్కడే ఉంటూ నరకం అనుభవించాలి. ఆ గీత దాటి ఇటు రాకుండా ఉండాలి. అలా ఉంటేనే వీళ్ళు బాగా ఉంటారు. అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుందని వల్లి ఆలోచించి ఇంటికి అడ్డంగా గీత గీసింది కదా, తెగ సంతోషపడిపోతూ ఉంటారు. ఇంకెలా సంతోషపడుతూ ఉండగానే అత్తగారు, కోడళ్ళు, ఇంకా ధీరజు, ప్రేమ అందరూ కూడా మీరేం భయపడకుండా వదిన, తొందరలోనే అన్నయ్య నిజ నిజాలు తెలుసుకుంటాడు, ఆ నాన్న విలువ తెలుసుకుంటాడు, తను ఎంత పెద్ద తప్పు చేశాడన్న విషయం తెలుసుకుని నాన్నను క్షమాపణ అడుగుతాడు. మీరు చూస్తూ ఉండండి, రెండింటికి మధ్య పడిన ఈ గీత ఖచ్చితంగా చెరిగిపోతుంది. కాలక్రమేణా రెండు ఒకటే కింద కనిపిస్తాయి అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే చెప్తాడు. చెప్పేసరికి ఇదంతా చూస్తున్న వల్లి మాత్రం తెగ సంతోషపడిపోతుంది. రెండింటి మధ్య గీత గీసేశాము, ఇంకా ఎప్పటికీ కూడా నర్మద ఈ పక్కకు రాలేదు. ఆ పక్క వండుకుని తినడం తప్ప నర్మద ఇంకేమీ చేయలేదు. ఇంకా నర్మద ఎలానే ఉంటుంది. కొన్ని రోజులకి ఆస్తి పంపకాలు జరిగి ఇల్లు ముక్కలైపోతుంది. అదే కదా నాకు కావాల్సింది. నర్మద ఇంట్లో ఉంటేనే ఆ ప్రేమకు కొమ్ములొస్తాయి. నర్మద ఇంటి నుంచి వెళ్ళిపోతే నా జోలికి ఎవరూ రారు అని ఇంకా వల్లి కాస్త తెగ సంబరపడిపోతుంది. ఎప్పట్లాగే సాగరు డ్యూటీకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి సాగర్కి ప్రసాదరావు ఫోన్ చేస్తాడు. ఒకసారి ఖాళీ ఉంటే ఈవినింగ్ రాలుడు అని చెప్పాను, కానీ తప్పకుండా వస్తాను మామయ్య గారు. ఇంకా సాగరు వర్క్ పూర్తి చేసుకుంటాడు. వర్క్ పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం అయ్యేసరికి ప్రసాదరావు దగ్గరికి వెళ్తాడు. ప్రసాదరావు దగ్గరికి వెళ్ళి, ఏంటి మావయ్య రమ్మని చెప్పారు అనగానే, ఇప్పుడు నేను వచ్చేసాక ఏదైనా గొడవ జరిగిందా అల్లుడు అనగానే, గొడవ ఏం జరగలేదు మావయ్య, నాకు ఒకటి అర్థం కాలేదు. మీరు నా చేతికి 5 లక్షలు ఇచ్చి 5 లక్షలు ఇచ్చి ఆ ఇంటి నుంచి వచ్చేసాయని చెప్పారు కదా మావయ్య, మళ్ళీ మీరు నా వెనకాలే వచ్చి ఆస్తి పంపకాలు అది ఇది అంటూ మాట్లాడారేంటి, నాకు అర్థం కాని విషయం అని చెప్పనేసరికి, నిజానికి నేను వద్దామని అనుకోలేదు అల్లుడు. ఇంగో మీ వదిన వాళ్ళ అమ్మ ఉంది కదా భాగ్యం, ఆవిడ వచ్చి మీ నాన్న ఎలా అన్నాడు అలా అన్నాడు అంటూ చెప్పేసరికి నాకు కోపం వచ్చింది. అందుకే వచ్చి మీ నాన్న ఆస్తి పంపకాలు చెయ్యమని అడిగాను అనేసరికి, ఏమిటి మా నాన్న ఏమన్నాడు అనగానే, మీ నాన్న మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పొమ్మని చెప్తానని, మీకు అవమానం చేశానని, మిమ్మల్ని మనుషులు అసలు అంటే నన్ను కించపరిచినట్టుగా మీ నాన్న మాట్లాడాడని ఆవిడ చెప్పింది. అందుకే నేను మీ నాన్న మీద కక్ష సాధించడం కోసమే ఆస్తి పంపకాలు చెయ్యమని అడిగాను. లేదంటే ఆస్తి పంపకాల విషయం నాకు అప్పుడు వచ్చింది, కానీ నువ్వు ఆ ఇంట్లో ఉండను, ఇంట్లోంచి వచ్చేస్తాను అని చెప్పావు కదా, ఆ తర్వాత చూసుకుందాంలే అనుకున్నాను. కానీ ఆవిడొచ్చి చెప్పిన తర్వాతే నాకు ఆలోచన వచ్చిందనేసరికి, అత్తయ్య వచ్చి చెప్పారా అనగానే, అవును ఆవిడొచ్చి చెప్పింది అందుకే అని చెప్పనేసరికి, సరే మావయ్య ఏ గొడవలు ఏమీ లేవు అని అక్కడి నుంచి సాగర్ ఆలోచించుకుంటూ వచ్చేస్తాడు. అసలు మా మావయ్య గారిని ఆవిడెందుకు కలవాలి, ఆవిడ కలిసి ఏం చెప్పాలి, అసలు ఆవిడ కలిసి చెప్పాల్సిన అవసరం ఏముంది, ఎందుకు ఇదంతా చెప్పింది, దీని వెనక ఏదైనా మాయా మర్మం ఉందా, అసలు మా నాన్న ఎప్పుడు మా మావయ్యని అంత తక్కువ చేసి ఎవరి దగ్గర మాట్లాడలేదే, ఎదురుగా మాత్రం మాట్లాడాడు, నువ్వు అతని మాటలు వింటున్నావు అని అన్నాడు, అంతే తప్ప మేము బయటికి వెళ్ళలేమని వెళ్ళొద్దని మమ్మల్ని ఏమీ అనలేదు కదా, మరి అనలేని విషయాలు ఎందుకు మావయ్య ప్రస్తావించారు, ఆవిడ ఏం చెప్పుంటుంది అని ఆలోచించుకుంటేనే సాగర్ ఇంట్లోకి వచ్చేస్తాడు. ఇంట్లోకి వచ్చేసరికి ఇంకా వల్లి
సాగర్ వంక వెటకారంగా నవ్వినట్టు నవ్వుతుంది. ఇదేంటి వల్లి వదిన ఎలా నవ్వుతుంది? ఏదో ఉంది, ఏదో జరుగుతుంది. కుటుంబాన్ని రెండు ముక్కలు చేయడం కోసం ఏదో ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుంది అని ఇంకా సాగర్ ఆలోచనలో పడతాడు. అలా ఆలోచించిన సాగర్ ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గానే కూర్చుని ఉంటాడు. ఏమైంది అని చెప్పాను కానీ ఏమవుతుంది, ఏం కాలేదు, అంతా బాగానే ఉంది అని చెప్పి ఇంకా సాగర్ అయితే నర్మదకు చెప్తాడు. లేదు సాగర్, నువ్వెందుకో డిస్టర్బ్డ్గా ఉన్నావు, ఏం జరిగింది అంటుంటే మాట్లాడడం లేదేంటి అని చెప్పాను కానీ నేనేమీ డిస్టర్బ్డ్గా లేను, నేను నార్మల్గానే ఉన్నాను నర్మదా అని చెప్పాను కానీ సరే కానీ వల్లి వదిన వాళ్ళ అమ్మ గురించి నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పనేసరికి వల్లి వదిన ఏంటి వల్లి అక్క వాళ్ళ అమ్మ గురించి నా ఒపీనియనా అంటే నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు అనగాని ఏమీ లేదులే, ఏమీ లేదు, ఎందుకంటే నర్మద గురించి తెలుసు కదా, ఇలాంటిది ఏదైనా తెలిస్తే వెళ్ళి గొడవ పెట్టుకుంటుంది అన్న ఉద్దేశంతో ఏమీ లేదని చెప్పి మాట మార్చేస్తాడు. మాట మార్చేసేసరికి వల్లిని గమనించడం మొదలు పెడతాడు. వల్లిని, భాగ్యం ఇంటికి వచ్చినప్పుడు భాగ్యాన్ని గమనించడం మొదలు పెడతాడు సాగర్ అయితే. అలా గమనించిన సాగర్కి మధ్యలో గీత గీయడం ఇదంతా కూడా ఏదో కావాలని ప్లాన్ చేసి గొడవ చేసినట్టు, ఇదంతా దేనికోసమో చేసినట్టు అర్థమవుతూ ఉంటుంది. అంటే ఆవేశంలో ఉన్నప్పుడు ఏది కూడా మన బుర్రకు తట్టదు. మనం ఏదైనా కొంచెం ప్రశాంతంగా ఉండి ఆలోచిస్తేనే కదా మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఆలోచన వస్తుంది. సో అదే ఉద్దేశంతో ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాడు సాగర్ అయితే. ఇంకా అలా ప్రయత్నం చేసిన సాగర్కి అబ్జర్వేషన్ చేస్తూ ఉండగా ఒకరోజు వల్లిని అలాగే అంటే నర్మద ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సాగర్ ఆ రోజు ఇంట్లోనే ఉంటాడు. ఎవరికి వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. భాగ్యం అప్పుడే వస్తుంది. భాగ్యం రావడంతో వీళ్ళ గది పక్కనే వాళ్ళ గది ఉంటుంది. అంటే వాళ్ళ కిటికీ దగ్గర నుంచి నిలబడి మాట్లాడుకుంటే వీళ్ళ పక్కన కిటికీ పెట్టి ప్రశాంతంగా వింటే వినిపిస్తాయి అన్నట్టు మాటలు. సో ఇంకా భాగ్యం రావడంతో గదిలోకి వెళ్ళిపోతారు. గదిలోకి వెళ్ళిపోయి ఏంటే అమ్మో ఇలా వచ్చావు అనగానే ఆ విశ్వగాడు ఫోన్ చేశాడు అనేసరికి విశ్వ ఫోన్ చేయడం ఏంటి, ఆ విశ్వ మ్యాటర్ అక్కడతో తేలిపోయింది కదా, ఏం తేలిపోవడమో ఏంటో. అమూల్యకు అలాగే ఆ విశ్వకు ప్రేమాయణం నడిపించింది మనమేనన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసినా రామరాజుకి తెలియలేదు కదా, అందుకని ఆ విషయాన్ని బయట పెడతాను అంటున్నాడు, లేదంటే అమూల్యతో మాట్లాడించమంటున్నాడు అంటూ ఇంకా భాగ్యం కాస్త చెప్తుంది. ఆ మాటలు విన్న సాగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపించింది వల్లి వదిన నడిపించిందా? అసలు ఏంటిదంతా నాకు అర్థం కావట్లేదు. వల్లి వదిన ప్రేమాయణం నడిపించడం ఏంటి? మరి ఆ విషయం అమూల్య చెప్పాలి కదా, అమూల్య ఎందుకు చెప్పలేదు? ఇంట్లో వాళ్ళందరికీ తెలుసా అంటే అందరికీ తెలుసా? నాన్నకు తెలిస్తే ఖచ్చితంగా ఊరుకోడు. బహుశా నాన్నకు తెలియకుండా దాచిపెట్టారేమో, మిగిలిన వాళ్ళందరికీ తెలిసేమో అన్న ఆలోచన వస్తుంది సాగర్కి. ఇంకా ఎప్పుడైతే చెల్లెల గురించి అంటూ డిస్కషన్ వచ్చిందో బయటకు వచ్చి బయట ఎవరూ లేరు కదని వాళ్ళ తలుపు పక్కన నిలబడి వింటూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేద్దామమ్మా అని చెప్పాను కానీ ఏమోనే, ఏదో మాయ చేసి మభ్యపెట్టి ఇంట్లో నిన్ను అడుగు పెట్టేటట్టు చేశాను. అమూల్యను విశ్వకు మధ్య ప్రేమాయణం నువ్వే జరిపించావన్న విషయం తెలిసే కదా అల్లుడు గారు ఇంట్లోంచి బయటకు నిన్ను గెంటేశారు. నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పి ఇంట్లోకి రప్పించాను. ఇప్పుడు ఆ కడుపు లేదన్న విషయం నర్మది ఎక్కడ బయట పెట్టేస్తుందేమోనన్న భయంతో సాగర్ వాళ్ళ మామగారిని రెచ్చగొట్టి మరీ ఇంటి మీదకి గొడవ వచ్చి ఈ రెండు ఇంటి మధ్యలో గీత పడేటట్టు చేశాను. ఇప్పుడేమో ఈ విశ్వ మళ్ళీ హెల్ప్ చేయమని చెప్తున్నాడు. ఈ విషయం గనక నర్మదకు కానీ ధీరజ్కి కానీ ప్రేమకు కానీ తెలిసిందే అనుకో, ఇంకా నేను చేసిన తప్పులన్నీ బయట పెట్టేస్తారే, వదిలేసయ్యే, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేనేమీ చేయలేను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు
అంటూ మాట్లాడేసరికి, తప్పదే అమ్మడు, మనం వాళ్ళ దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నాము, ఇప్పుడు 10 లక్షలు తిరిగి ఇచ్చేమని వాళ్ళు అనరు. కానీ ఈ మా ఇద్దరికి మధ్య ప్రేమాయణం నడిపింది నువ్వేనన్న విషయం బయట పెట్టేస్తాను అంటూ వాడు బెదిరిస్తున్నాడే. మరి ఏం చేస్తావు చెప్పు? అలా బెదిరిస్తుంటే ఏం చేయాలి అని చెప్పనగానే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పనేసరికి, వాళ్ళిద్దరికీ ప్రేమాయణం నడిపించింది నేనేనన్న విషయం బయటపడితే మావయ్య గారు నన్ను బయటకు గెంటేయడం ఖాయం. అలాగని అమూల్య దగ్గరికి వెళ్ళి విశ్వ పిలుస్తున్నాడు అని చెప్తే, ఈసారి వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, అమూల్యే డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ నాన్నకు నిజం చెప్పేస్తుంది. మళ్ళీ మళ్ళీ వాడిలాంటి జోలికి వెళ్ళమని చెప్తున్నావు అంటూ నన్ను మామూలుగా కాదు టార్చర్ పెట్టేస్తుంది అని చెప్పనేసరికి, మరి ఏం చేద్దాం అమ్మడు అని చెప్పాను. కానీ ఏదొకటి చెయ్యాలమ్మా, అమూల్య మనసును మార్చి ఏదొకటి చెయ్యాలి అని వీళ్ళ మాటలు విన్న సాగర్కి ఒక్కసారిగా ఇంకా షాకింగ్ అనిపిస్తుంది. అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపింది వల్లి వదిన. నిజంగానే వల్లి వదినే చేసింది ఇదంతాను. అమూల్యని అడగాలి, అమూల్య ఉందా, అమూల్య అమూల్య అని గదిలోకి వెళ్తాడు. అమూల్య లేదు, బయటికి వెళ్ళింది బావా అని చెప్పి అప్పుడే ఇంటికి వచ్చిన ప్రేమ చెప్తుంది. అమూల్య లేదా, బయటికి వెళ్ళిందా? సరే అని అమూల్యకు ఫోన్ చేస్తాడు. చెప్పు చిన్నన్నయ్య అనగానే, ఎక్కడున్నావు అమూల్య అని చెప్పనేసరికి, నేను బయట ఉన్నాను, బయటకు వచ్చానన్నయ్య అనగానే, నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి, నువ్వు ఉన్న పలంగా ఇంటికి వస్తావా లేక నన్ను రమ్మంటావా, ఎక్కడున్నావో చెప్పు, నేనే అక్కడికి వస్తాను అనేసరికి, పలానా చోట ఉన్నాను అని చెప్పడంతో అక్కడికి వెళ్తాడు. చూడమూల్య, నిన్ను ముక్కుసూటిగా అడుగుతున్నాను, అసలు నువ్వు అబద్ధం చెప్పడానికి వీల్లేదు. విశ్వకు నీకు మధ్య ప్రేమాయణం ఎలా మొదలైంది? నువ్వు విశ్వాన్ని ఎందుకు ప్రేమించావు? నాన్న మన చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఎదురింటి వాళ్ళ కుటుంబం అంటే మనకు పడదు అంటూనే చెప్పుకొచ్చాడు కదా. మరి నువ్వు వాడిని ఎలా ప్రేమించావు? విశ్వను ప్రేమించవలసిన అవసరం నీకే ఉంది, ఎందుకు ప్రేమించావు అని చెప్పనేసరికి, అది అన్నయ్య అనగానే, ఆ ఆలోచన నీది కాదు కదా, వల్లి వదిన చెప్పినందువల్లే నువ్వు విశ్వను ప్రేమించావు కదా, చెప్పు అంటూ ఇంకా సాగర్ అడిగిన ప్రశ్నకు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, అబద్ధం చెప్పాలని ప్రయత్నిస్తున్నావా? అబద్ధం చెప్పద్దు, ఈ విషయం మీ వదిన వాళ్ళకి, ధీరజ్కి, వీళ్ళందరికీ తెలుసంట కదా, చెప్పు. ఈ విషయం తెలిసినా నాన్న దాకా వెళ్ళలేదు, నాన్నకు తెలియాలి, ఎందుకంటే నాన్నకు నాకు మధ్య ఇంత అగాధం సృష్టించిన వల్లి వాళ్ళని అస్సలు వదిలిపెట్టను కాబట్టి. చెప్పమ్మా మూల్య, నిన్ను కోప్పడ్డం లేదు, కూల్గానే అడుగుతున్నాను, అసలు ఏం జరిగింది చెప్పు అనగానే, విశ్వ గురించి ప్రతిరోజు వదిన నాకు మంచి మాటలు చెప్పేదన్నయ్య, నాకు విశ్వ అంటే ఇష్టం లేదు, అలాగే కొన్ని రోజులకి విశ్వను ప్రేమించేటట్టుగా నా మనసు మార్చిన తర్వాత విశ్వ గురించి తెలిసి కాకపోయినా మన కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా నాకు పెళ్ళి అనగా గిఫ్ట్లు ఇచ్చారు కదా, అప్పుడు మీ ప్రేమ నాకు అర్థమైంది. మీ ప్రేమ నుంచి నేను దూరం కాకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేత మీతోనే ఉండాలి అని నేను అనుకున్నాను కాబట్టే ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వతో ఇక మీదట మాట్లాడకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. విశ్వ నాకు మళ్ళీ ఫోనులు చేస్తుంటే విశ్వకు నేను అదే చెప్పాను. అదే చెప్పేసరికి విశ్వ ఏదైనా సరే ఎలాగోలా నన్ను బయటికి రప్పించాలని వల్లి వదిన వాళ్ళతో చెప్పి బయటికి రప్పించాలని ప్లాన్ చేశాడు. వల్లి వదినికి నేను ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా వల్లి వదిన వాళ్ళమ్మ ఇద్దరు కూడా ఆ రోజు నైట్ కరెంటు తీసేసి మరీ నన్ను తీసుకెళ్ళి విశ్వకు అప్పగించారు. అప్పగిస్తే విశ్వ నన్ను తీసుకువెళ్ళిపోయి, నిజానికి విశ్వ నన్ను ప్రేమించలేదు, ప్రేమించినట్టు నటించాడు అంతే, ప్రేమించలేదు అని చెప్పనగానే ఇంక ఈ విషయాలన్నీ కూడా
అని పెద్ద అన్నయ్యకి తెలుసా అని చెప్పాను కానీ చందు అన్నయ్యకి తెలిసే వల్లి వదిన్ని తీసుకెళ్ళి పుట్టింట్లో వదిలేశాడు. వల్లి వదిన మళ్ళీ కడుపుతో ఉందని చెప్పి ఇంట్లో అడుగు పెట్టారు అనగానే ఆ కడుపు నిజం కాదు అని చెప్పనేసరికి ఏంటన్నయ్య ఏంటి నువ్వనేది? అవును, వల్లి వదిన నిజంగా కడుపుతో లేదు. చందు అన్నయ్య కావాలని ఇంట్లోంచి బయటకు గెంటేశాడు కదా, సో అందుకని మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడం కోసం కడుపుతో ఉన్నారు అని అబద్ధం చెప్పి ఇంట్లో అడుగు పెట్టారు వాళ్ళు అనగానే ఈ విషయాలేమీ పాపం నాన్నకు తెలియదు. నాన్న ఇంకా వల్లి వదిన్నే నమ్ముతున్నాడు. అర్జెంటుగా ఈ విషయం నాన్నకు తెలియాలన్నయ్య. ఇన్ని రోజులు నాన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో అని నేను ఇన్ని రోజులు నాన్న దగ్గర నిజాన్ని దాచిపెట్టాను. కానీ నాన్నకు తెలిసి తీరాలన్నయ్య. నాన్నకు తెలియకపోతే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి అని చెప్పి మాట్లాడేసరికి అవును నిజమే, నేను చెప్తాను. నాన్న ముందు నేను చేసిన తప్పేంటో తెలుసుకుంటాను. నాన్న నిజంగా మనల్ని ఎంతో ప్రేమగా చూశారు. ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయాను. నాన్న నన్ను రైస్ మిల్లో ఉంచాడు అని కోప్పడ్డాను. కానీ రైస్ మిల్లు నేను చూసుకోవాలి అన్న ఉద్దేశంతోనే కదా నాన్న ఇదంతా చేశాడు. నేనే తెలుసుకోలేకపోయాను అని చెప్పి ఇంకా సాగర్ కాస్త ఇంటికి రావడంతోటే నన్ను క్షమించండి నాన్న, నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది. ఆ రోజు మా మామయ్య గారు వచ్చి ఆస్తి పంపకాలు అడిగారు. అలా అడగడం తప్పు నాదే నాన్న. ఎందుకంటే ఆస్తి పంపకాలు చెయ్యాలన్న ఆలోచన నాది కాదు, మా మామయ్యది. మా మామయ్య కూడా కావాలని చేయలేదంట. భాగ్యమత్తయ్య వెళ్ళి చెప్పడం వల్లే చేశారంట అని చెప్పి మాట్లాడేసరికి ఈలోపు నర్మద వస్తుంది. అందరూ కూడా వస్తారు. ఏంటి సాగర్ ఏమంటున్నావు? భాగ్యం వెళ్ళి ఏం చెప్పడం ఏంటి అనగానే అవును నర్మద, ఆ రోజు మీ నాన్న నాకు 5 లక్షలు ఇచ్చి ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేమని చెప్పాడు. ఈ ఇంటి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వెనకాలే లాయర్ని తీసుకుని వచ్చాడు కదా. అలా రావడానికి కారణం భాగ్యమత్తయ్య అంట. భాగ్యమత్తయ్య వెళ్ళి నాన్న ఆయన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడని, మనల్ని ఇంట్లో ఉంచుకోవడం కంటే ఇంట్లోంచి బయటికి పంపించేయడమే మంచిదని, ఏం చేసినా కానీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వీళ్ళకి రానివ్వను అంటూ నాన్న ఆయన్ని తక్కువ చేసి అవమానించినట్టుగా మాట్లాడారు అన్న ఉద్దేశం మాట్లాడారని ఆ మాటలన్నీ వెళ్ళి భాగ్యమత్తయ్య కావాలని మీ నాన్నకు చెప్పిందంట. అందుకు మీ నాన్న రెచ్చిపోయి మరీ వచ్చి లాయర్తో సహా ఇంత పెద్ద సమస్యలు తీసుకొచ్చారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా నర్మద షాక్ అయిపోతుంది. నాన్న, నన్ను క్షమించండి నాన్న, నేను తప్పే చేశాను. ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకున్నాను, కానీ నేను ఇంటి నుంచి వెళ్ళిపోన్నాన్న. నేను చేసిన తప్పుని నన్ను క్షమించి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి నాన్న. ఎప్పుడు కూడా మీరు నీతి నిజాయితీగా బ్రతకమని చెప్పారు. మీకు ఎందుకు కోపం వచ్చిందో నేను అర్థం చేసుకున్నాను. ఆవేశంతో ఏ నిర్ణయం తీసుకోకూడదు. నేను మా మామయ్య గారు చెప్పారని తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండుంటే ఎంతో బాగుండేది. ఈరోజు చక్కగా రైస్ మిల్లు చూసుకునేవాణ్ణి. రైస్ మిల్లులో మూటలు మోయడం అని తక్కువగా భావించిన నేను అలా ఆ జాబు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు నాన్న, నీకిక్కడ తెలియాల్సింది మరొక విషయం ఉంది. అమూల్య జీవితాన్ని నాశనం చేసింది ఎవరో కాదు నాన్న, ఈ వల్లి వదిన వాళ్ళమ్మే అంటూ మాట్లాడడంతో ఏంట్రా నడిపోడా, ఏం మాట్లాడుతున్నావు? అచ్చు బాబోయ్, ఏంటి మరిది గారు అనగానే ఇంకా చాలు వదిన, మీరిద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను. నువ్వు మీ అమ్మ కలిసి అమూల్య జీవితాన్ని నాశనం చేశారని ఆ విశ్వగాడు మళ్ళీ ఇప్పుడు మీకు ఫోన్ చేసి అమూల్యను తీసుకురమ్మంటున్నాడని, తీసుకెళ్తే తీసుకెళ్ళిపోదాము, ఇప్పుడు నిజం బయటపడితే అన్నయ్య గారు కోపంలో ఉన్నారు, మనల్ని బయటకు గెంటేస్తారు, అమూల్యను ఏదో ఒక రోజు ప్లాన్ చేసి తీసుకువెళ్ళి వాడికి అప్పగించేద్దామని మీరిద్దరూ అనుకోవడం నేను విన్నాను.
వెంటనే అమూల్య దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందమ్మా అంటూ వివరం అడిగితే అసలు విషయం నాకు తెలిసింది. ఇదంతా మీ తల్లి కూతుర్లు వేసిన ప్లాన్లని, విశ్వకు అమూల్యకు మధ్య రాయబారం ప్రేమాయణం నడిపించింది వల్లి వదినని. కావాలనే వల్లి వదిని దంతా ప్లాన్ చేసి పక్కాగా అమూల్యను మన ఇంటి నుంచి తీసుకువెళ్ళి ఆ విశ్వగాడికి అప్పగించింది నాన్న ఈ వల్లి వదిన. మన మన కుటుంబాల మధ్య మీకు నాకు మధ్య అగాధం చేర్చి నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేయాలని ఈ ప్లాన్ చేశారు. ఈ తల్లి కూతుర్లిద్దరూ ఆస్తి పంపకాలు ఇవన్నీ చేశారు. చందు అన్నయ్య, నువ్వు మళ్ళీ మోసపోయావు. వల్లి వదిన కడుపుతో ఉందనే కదా మళ్ళీ నువ్వు ఇంట్లోకి తీసుకొచ్చావు. వల్లి వదిన కడుపుతో లేదు, కడుపుతో ఉంది అన్న విషయాన్ని అబద్ధం చెప్పి బయట పెట్టారు. నన్ను క్షమించు నర్మదా, ఈ గొడవలన్నీ కూడా కారణం నేనే. అసలు గొడవలు జరగడానికి కారణం వీళ్ళు. ఎందుకంటే ఆ రోజు నువ్వు వల్లి వదిన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్పావు కదా. నువ్వు హాస్పిటల్కి తీసుకువెళ్తే ఎక్కడ తన కడుపు విషయం బయట పడిపోతుందేమోనన్న భయంతో కావాలనే మా మామయ్య గారిని భాగ్యం రెచ్చగొట్టి ఇంట్లో అంత పెద్ద గొడవ చేసి ఇంటి మధ్యలో ఈ గీత గీసి మన నాన్నకు నాకు మధ్య ఇంత పెద్ద అగాధాన్ని సృష్టించారు. వీళ్ళే ఇదంతా కావాలని చేశారు నాన్న. వల్లి వదిన భాగ్యం అత్తయ్య వాళ్ళే ఇదంతా ప్లాన్ చేసి మరీ పగడ్బందీగా చేశారు అంటూ మొత్తం విషయం అంతా చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంకా వీళ్ళకి. వల్లి అని చెప్పాను కానీ వల్లి వచ్చి ఎదురుగా నిలబడుతుంది. ఇప్పటి వరకు సాగర్ చెప్పేదంతా నిజమేనా? అమూల్య జీవితాన్ని నాశనం చేసింది నువ్వేనా? అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపించింది నువ్వేనా అనగానే అది మామయ్య గారండి అనగానే, అవును మామయ్య గారు, ఈ విషయం నాకు తెలుసు, ప్రేమకు తెలుసు, అత్తయ్య గారికి తెలుసు, ధీరజ్కి కూడా తెలుసు. మా అందరికీ తెలిసినా మేము నిజాన్ని ఎందుకు దాచిపెట్టామో తెలుసండి. ఎందుకంటే వల్లి వదిన్ని మీరు ఏరుకోరు మరి ఇంటికి కోడలుగా తీసుకొచ్చారు కాబట్టి. మీకెవ్వరికీ తెలియని మరొక విషయం ఏంటంటే చందుబాబు మీద ఆ యాక్సిడెంట్ ప్లాన్ చేసింది కూడా వీళ్ళే. ఎందుకంటే వల్లి వదిన్ని పుట్టింటికి పంపించేశాక మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టించడం కోసమే ఇదంతా చేశారు. చందుబాబుకి యాక్సిడెంట్ చేయిస్తే చందుబాబుకి తగిలిన చిన్న చిన్న దెబ్బలకి సేవలు చేయడంతో వంకతో ఇంట్లో అడుగు పెట్టొచ్చని ప్లాన్ చేశారు మామయ్య గారు. కానీ అప్పుడు ప్రేమ చందుబాబుని కాపాడేసింది కదా. సో ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అందుకని మాకు ఆ విషయం తెలిసి మేము వాళ్ళని నిలదీయడానికి వెళ్తే అక్కడ వల్లి అక్క కళ్ళు తిరిగి పడిపోయి కడుపుతో ఉన్నానని నాటకమాడింది. తర్వాత వల్లి యొక్క చేష్టలు, వాళ్ళమ్మ చేష్టలు అన్నీ గమనించిన మాకు నిజంగా వల్లి యొక్క కడుపుతో లేదు అన్న డౌట్ మొదలయ్యి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని ప్లాన్ చేశాను. అలా నేను హాస్పిటల్కి తీసుకువెళ్తే ఎక్కడ నిజం బయట పడిపోతుందన్న భయంతో మా నాన్న దగ్గరికి వెళ్ళి ఈ భాగ్యం లేనిపోనివన్నీ మా నాన్నకు చెప్పి మా నాన్న ఇక్కడికి లాయర్తో సహా వచ్చి ఈ ఇంటి మధ్యలో గీత పడేటట్టు చేసింది ఈ భాగ్యం, ఈ వల్లి వాళ్ళే మామయ్య గారు. మన కుటుంబంలో చెడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉంటే చూసి సంతోషపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు వీళ్ళే మామయ్య గారు. మీరు ఏరుకోరి చందుబాబు విషయంలో మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాను అని భ్రమపడ్డారు. నిజానికి వల్లి వదిన మనస్తత్వం అస్సలు మంచిది కాదు మామయ్య గారు. ఒక చోట అందరూ కలిసి ఉంటే చూసి వారవలేదు, కలిసి ఉంటే అస్సలు తట్టుకోలేదు. కుటుంబాన్ని ముక్కలు చేయాలని, పెత్తనాలను తన చేతుల్లోకి తీసుకోవాలని వల్లి వదిన వాళ్ళమ్మ ఎప్పటికప్పుడు ప్లాన్లు చేసి కుటుంబం నుంచి మమ్మల్ని బయటికి నెట్టేయడం కోసమే ప్రతిసారి ఏదొక గొడవ ఇలా తీసుకొస్తూ ఉంటారు మామయ్య గారు. మీకు ఈ విషయాలు ఏమీ తెలియక వల్లి వదిన మంచిదని, మేమే చెడ్డవాళ్ళలా కనిపిస్తూ ఉంటాము. మాకు తెలిసిన తర్వాత వల్లి వదిన గురించి బయట పెట్టడం మాకు క్షణకాలం పట్టదు.
తనని మీరు ఏరుకోరి తీసుకొచ్చిన కోడలు కాబట్టి తన గురించి మేము ఏదైనా చెప్తే మీరు తట్టుకోలేరు అన్న ఒకే ఒక్క కారణం చేత ఇన్ని రోజులు చెప్పలేదు అంటూ చెప్పడంతో, అవును నాన్న, నేను చేసిన తప్పులకు నన్ను క్షమించండి, కానీ వల్లి వదిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దు. మీ మధ్య నా మధ్య ఇలాంటి అగాధం కలగడానికి కారణం వల్లి వదిన వాళ్ళే. ఆ రోజు నేను గవర్నమెంట్ ఉద్యోగం కొనుక్కున్నాను అన్న విషయం మీకు చెప్పింది కూడా వీళ్ళే కదా. నేనే మీకు ఏదో ఒకసారి చెప్పాలనుకున్నాను, కానీ అన్ని విషయాలు వీళ్ళే చెప్పి గొడవలు రేకెత్తిస్తున్నారు మా నాన్న అంటూ ఇంకా సాగర్ మొత్తం విషయం చెప్పడంతో ఇంకా వల్లి చెంప అలాగే భాగ్యం చెంప పగలగొట్టి ఇంటి నుంచి బయటకు నెట్టేస్తాడు రామరాజు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.